దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొకసారి ఈ రీతిలో దేవుని మాటను పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనస్తమైన మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కనానుకు వెళ్ళటానికి వారు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. కనానులో 7 యొక్క జాతుల ప్రజలు ఉన్నారు. వారిని మీరు వెళ్ళగొట్టి దానిని పూర్తిగా మీరు స్వాధీనం చేసుకోమని చెప్పాడు. ఈ 7 జాతుల యొక్క ప్రజల్ని వెళ్ళగొట్టడం దేవుడి చిత్తం. వారిని వెళ్ళగొట్టిన తర్వాత దానిని పూర్తిగా ఆ ఇజ్రాయేల్ దేశమును లేకపోతే కనానును ఇజ్రాయేల్ ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ 7 జాతుల ప్రజల్లో 7 యొక్క విధములైనటువంటి మెంటాలిటీలు ఉన్నాయి. వాటి గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ రోజున చివరి జాతి అయినటువంటి యెబూషీయుల గురించి మనం నేర్చుకుంటున్నాం. యెబూషీయులు ఎవరు, వారిని ఎలా జయించాలి, వారిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠములు ఏంటి అనేది మనము ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. మనం కనానికి వెళ్ళాలంటే అక్కడున్న యెబూషీయులను జయించాలి. మనము కనానైన పరలోకం వెళ్ళాలంటే మన హృదయంలో ఉన్నటువంటి యెబూషీయులను జయించాలి. వాస్తవానికి మనం ఏమనుకుంటామంటే, మనము కనానికి వెళ్ళిన తర్వాత అక్కడ యెబూషీయులు ఉంటే నో ప్రాబ్లం ఏంటి, కాంప్రమైజ్ అయిపోతాం అనుకుంటాం. కాంప్రమైజ్ అవటం దేవుడి చిత్తం. మన జీవితంలో మనం అనుకుంటాం, మనము కనానికైన పరలోకానికి వెళ్ళాలంటే మనం చాలా వాటి విషయంలో మనం కాంప్రమైజ్ అయిపోతాం. ఉంటే ఏంటి, ఎప్పుడైనా ఉపయోగపడతాయి అనుకుంటాం. కానీ దేవుడు వాటిని అంగీకరించట్లేదు. మనము కొన్ని విడిచిపెట్టినట్లుగానే ఉంటాం, కానీ విడిచిపెట్టాం. పేతురు గారు దేవుడు పని నిమిత్తం ప్రభువుతో వచ్చిన తర్వాత సమస్తమును విడిచిపెట్టి అతను వచ్చాడని మనం అనుకున్నాం. కానీ అతను 3.5 సంవత్సరాలు ప్రభువుతోనే ఉన్నాడు. కానీ అతను తన కత్తిని తన వరలోనే పెట్టుకున్నాడని మాత్రం మనకు అర్థమవుతుంది. పేతురు ఎందుకు నీ కత్తి అంటే, ఉపయోగపడుతుంది, ఎప్పుడైనా అవసరానికి వాడదాం, ఉపయోగిద్దాం అనుకున్నాం. ప్రియులారా, మనము దేవుడు ఏదైతే తీసివేయమని చెప్పాడో దానిని తీసివేయటమే మన యొక్క పని. అంతేగాని మనం కొన్ని దాచుకోవటం, కొన్ని దాచిపెట్టుకోవడం, సమయం వచ్చినప్పుడు వాడు ఉపయోగిద్దాం అనుకోవటం పొరపాటు. యాకోబు భార్య అయినటువంటి రాహేలు తను వస్తూ విడిచిపెట్టకుండా ఒక విగ్రహాన్ని తీసుకొచ్చింది. తద్వారా ఆమె ఆశీర్వదించబడినట్లుగా మనకి బైబిల్లో కనపడలేదు. కాబట్టి నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఏదైతే యెరూషలేము ఇశ్రాయేలులో ఈ కనానులో ఉన్నటువంటి యెబూషీయులు జయించమని చెప్పాడో ఖచ్చితంగా వాళ్ళు జయించి తీరాల్సి ఉంది. అయితే నేటి దినాన్ని నేను ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. నోవాహు యొక్క కుమారుడు హాము సంతతి ఈ కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు. యెబూషీయులు కూడా హాము సంతతిలో నుంచి వచ్చినటువంటి కనాను పుత్రులే వీళ్ళందరూ కూడా. అయితే వీరు కనాను దేశంలో ఎత్తైన పర్వతం మీద, అనగా వారు ఒక ఎత్తైన కొండ మీద నివసిస్తున్నటువంటి వ్యక్తులు. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇశ్రాయేలీని కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత యెబూషీయులను జయించలేకపోయారు. యెబూషీయులను వారిని ఎదిరించలేకపోయారు. యెహోషువ టైంలో వారిని ఎదిరించలేకపోయారు. తర్వాత 400 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు ఏలుబడి చేసినటువంటి న్యాయాధిపతులు కూడా వారిని తరమలేకపోయినారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటిగా రాజుగా ఏలుబడి చేసినటువంటి సౌలు కూడా యెబూషీయులను వెళ్ళగొట్టలేకపోయారు. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 1 సంవత్సరం 10 సంవత్సరాలు అడుగుతారా సరే, ఇంచుమించుగా 500 సంవత్సరాలు వారిని ఇశ్రాయేలుని వెళ్ళగొట్టలేకపోయారంటే ఏదో మనకి పాఠం నేర్పిస్తుందిగా. 500 సంవత్సరాలు యెబూషీయులతో కాంప్రమైజ్ అయినటువంటి ఇశ్రాయేలీయులు. మనం ఎవరితో కాంప్రమైజ్ అవుతున్నాం ఇది నాన్న? మనం వెళ్ళగొట్టకుండా, విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా, పక్కన పెట్టకుండా, తొలగించకుండా, పాపముతోనో, పాప మాటలతోనో, చెడుతోనో,
లేకపోతే చెడు స్నేహితులతోనో, అక్రమస్తులతోనో, దొంగలతోనో ఇలా మనం కాంప్రమైజ్ అవుతున్నటువంటి దినాల్లో మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు వెళ్ళగొట్టమన్నాడు, ఖచ్చితంగా వెళ్ళగొట్ట తీరాల్సిందే. వాడితో కాంప్రమైజ్ అవటం ప్రభు చిత్తం కాదు. ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో దేవుడు ఎన్నోసార్లు నువ్వు చెప్పినా, బాప్తీసం తీసుకున్నా, నువ్వు ఇంకా విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టలేదు కదా. వాటిని ఇంకా నువ్వు అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నావు కదా. నువ్వు బాప్తీసం తీసుకున్న 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా వాటిని విడిచిపెట్టకుండానే వాటిని కంటిన్యూ చేస్తూనే, వాటితో కాంప్రమైజ్ అవుతూనే భక్తి జీవితం జీవిస్తున్నావు కదా. ఉంటే మనకు ఉపయోగం ఏంటి, అప్పుడప్పుడు ఉపయోగిస్తాం అని అనుకుంటున్నాం కాదు. ఈ రోజున యెబూసీయులను వెళ్ళగొట్టమని చెప్పిన దేవుడు నీ హృదయంలో ఉన్న యెబూసీయులను కూడా వెళ్ళగొడితేనే నీ పరమకం. వీళ్ళు ఈ యెహోషువ రాసినటువంటి గ్రంథం 15వ అధ్యాయం 63వ వచనంలో అక్కడ వాక్యం చెబుతుంది, యూదా ప్రజలు యెబూసీయులను వెళ్ళగొట్టలేకపోయారు, నేటికి యూదులు యెబూసీయులు కలిసి ఉన్నారని యెహోషువ రాసిన గ్రంథంలో మనం చూస్తాం. దావీదు రాజు అయినటువంటి మరుక్షణమే దావీదు యెబూసీయులకు ఒక మెసేజ్ పాస్ చేశాడు. ఓ యెబూసీయులారా, ఆ దేశం మాని, మీరు నివసిస్తున్న ప్రాంతం మాని, కానీ గడిచిన 500 సంవత్సరాల్లో మా ప్రజలు మిమ్మల్ని వెళ్ళగొట్టలేకపోయారు. అది వారి యొక్క నిర్లక్ష్యం, వారి యొక్క ఆలోచన అలాంటిది. కానీ నేనైతే ఒప్పుకోదలుచుకోండి, నేను మిమ్మల్ని ఖచ్చితంగా వెళ్ళగొడుతున్నాను, మీరు మీ ప్రదేశంలో నుంచి మర్యాదగా ఖాళీ చేయమని చెప్పి ఒక వర్తమానం పంపితే, యెబూసీయులు తిరిగి దావీదుకు ఒక వర్తమానం పంపించారు. ఏమన్నా తెలుసా? ఓ దావీదు, నువ్వు గనక మా యొక్క ప్రాంతం మీదకి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్ను తరిమి కొడతారని చెప్పారు. అంటే వాస్తవంగా దావీదేంటో యెబూసీయులకు తెలియకుండా లేదు. ఎందుకో తెలుసా? దావీదు తన యవ్వన వయసులోనే గొల్యాతును జయించినప్పుడే దావీదేంటో తెలిసిపోయింది. సౌలుతో పాటు యుద్ధం చూడటానికి వెళ్ళినటువంటి దావీదు, సౌలు 1000 మందిని చంపినప్పుడు దావీదు 10,000 మందిని చంపాడని ఇశ్రాయేలీయులు ప్రతిగానములు చేశారని బైబిల్ చెబుతుంది. అనగా దావీదు యొక్క శౌర్యం ఏంటో, అతని బలమేంటో, అతని శక్తి ఏంటో, అతని యొక్క యుద్ధం నైపుణ్యత ఏంటో ప్రపంచానికి తెలిసినప్పుడు యెబూసీయులకు తెలియదా? తెలుసు. కానీ వారు దావీదుని ఎలా అంటున్నారో తెలుసా? నువ్వు మా దేశంలోనికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్ను తరిమి కొడతారు అని చెబుతుంది. ఈ మాట వింటున్నటువంటి మన జీవితంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, యెబూసీయుల ద్వారా మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాము అంటే, యెబూసీయులకు ఉన్నటువంటి మెంటాలిటీ ఏంటో తెలుసా? వారి అందరినీ చిన్నచూపు చూడటం, వారి అందరినీ తక్కువ అంచనా వేయటం. యెబూసీయులను జయించితేనే వారు సంపూర్ణంగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు. కానీ మన హృదయంలో కూడా యెబూసీయులు ఉన్నారు. వారితో యుద్ధం చేయకుండా, వారిని తొలగించకుండా, వారిని ఇక్కడే పెట్టుకుంటే మనం ఆత్మీయంగా ఎట్టి పరిస్థితుల్లోనే ఎదగలేం. ఏంటి యెబూసీయులు మన హృదయంలో ఎందుకున్నారయ్యా అని నువ్వు అడిగితే, మనకు బైబిల్ ఏం నేర్పిస్తుంది అంటే, యెబూసీయులు అంటే అందరినీ తక్కువ అంచనా వేసేటువంటి వ్యక్తులు. యెబూసీయులు అంటే చిన్న చూపు చూసేటువంటి వ్యక్తులు. ఈరోజు నీ మాట వింటున్నటువంటి మన జీవితంలో మనం ఎవరినైనా తక్కువ అంచనా వేస్తున్నామా? ఎవరినైనా చిన్న చూపు చూస్తున్నామా? అందాన్ని బట్టి, డబ్బును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వయసును బట్టి మనం ఇతరులను చిన్న చూపు చూస్తే యెబూసీయులు మన హృదయంలో ఉన్నారనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో కూడా చిన్న చూపు చూసేటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పరమగీతములో 1వ అధ్యాయం 6వ వచనములో సొలొమోను అంటది, ఓ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడొద్దు మీరు అంటారు. అంటే దాని భావన ఏంటి తెలుసా? నేను నల్లగా ఉన్నానని మీరు ఎగతాళి చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. కానీ నేను నల్లగా ఎందుకు అయిపోయానో తెలుసా? నా అన్నదమ్ములు నా మీద పగబట్టి నన్ను తోటకి కావలుగా ఉంచారు, అందుకని నేను నల్లగాను, అయినా సరే నేను సౌందర్యవంతురాలని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే,
ఆమె నల్లగా ఉందని చెప్పి ప్రజలు చిన్నచూపు చూశారు. ఆమె నల్లగా ఉందని చిన్నచూపు చూశారు. మోషే 40 సంవత్సరాలు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అతన్ని ఆదరించి చేరదీసి తినటానికి తిండినిచ్చి, ఆహారమునిచ్చి, పిల్లనిచ్చి, పెళ్లి చేసి మోషేకి అన్ని విషయాల్లో సహకారిగా ఉన్నాడు. అయితే మోషే భార్య అయినటువంటి ఆమె నల్లగా ఉండుడి చేత మిరియాము ఆమెను చిన్నచూపు చూసి కుటుంబంలో సమస్యను తెచ్చింది. అందంగా లేదని చిన్నచూపు చూసింది మిరియాము. ఒక దైవజనురాలే, ఒక ప్రవక్తే అయినప్పటికీ కూడా ఇంట్లో ఆమె ఎలా మెలిగిందో చూడండి. ఏంట్రా ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాం నల్లగా ఉందనేటువంటి చిన్నచూపు చూశారు. పిల్లలు ఈ మాట ఇంటున్న మన జీవితంలో మనం ఇతరుల్లో చిన్నచూపు చూసేటువంటి మెంటాలిటీ ఉందా? మన తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తున్నామా? వృద్ధాప్యంలో ఉన్న వారిని చిన్నచూపు చూస్తున్నామా? మన ఎదుట తల్లిదండ్రులు లేనటువంటి వారిని చిన్నచూపు చూస్తున్నామా? విచిత్రం ఏంటంటే ఆదికాండ అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ ఆదిమ సంఘములో విధవరాండ్ల మీద చిన్నచూపు చూశారని బైబిల్ చెబుతుంది. విధవరాండ్ల మీద చిన్నచూపు, విధవరాండ్లని చేరదీయాల్సినటువంటి సంఘం, విధవరాండ్లను ఆదరించాల్సిన సంఘం, విధవరాండ్లకు సపోర్ట్గా నిలబడాల్సిన సంఘం, కానీ చిన్న చూపు చూసిందని అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో రాయబడింది. ఈ మాట ఏంటన్నటువంటి మన జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. మనము ఎవరినైనా చిన్న చూపు చూస్తున్నామా? మనకంటే తక్కువ వారిని చిన్న చూపు చూస్తున్నామా? బలహీనుని చిన్న చూపు చూస్తున్నామా? ఆరోగ్యం లేని వారిని చిన్న చూపు చూస్తున్నామా? వస్త్రాలు లేని వారిని చిన్న చూపు చూస్తున్నామా? లేకపోతే ఇల్లు లేని వారిని చిన్న చూపు చూస్తున్నామా? లేకపోతే దీనస్థితిలో ఉన్న వారిని చిన్న చూపు చూస్తున్నామా? లేకపోతే దీనులను దరిద్రులను చిన్న చూపు చూపిస్తున్నామా? చిన్న చూపు చూసేటువంటి మెంటాలిటీ మన దగ్గర ఉన్నాయంటే యెబూషీయులు ఇక్కడ ఉన్నారు. మనం ఎంత భక్తి చేసినా అది వ్యర్థమే. నెంబర్ 2, యెబూషీయుల గురించినటువంటి ఇంకొక మాటను మనం నేర్చుకుంటే చూడండి, వారు 500 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు యెబూషీయులు అక్కడే నిలబడ్డ ఉన్నారు అంటే వారు అర్థం ఏంటో తెలుసా? వారు అనగదొక్కేటువంటి స్వభావం కలిగినటువంటి, అనగదొక్కటమే. ఎవరో మీకు ఏం పని మీరు ఇక్కడ అని ఎవరైనా మాట్లాడితే వారిని అనగదొక్కేటువంటి పరిస్థితి. లేకపోతే 500 సంవత్సరాలు వారు జోరికి ఇశ్రాయేలు పోలేదంటే, న్యాయాధిపతులు పోలేదంటే, సౌలు పోలేదంటే కారణం ఏంటో తెలుసా? వారు ప్రజలను అనగదొక్కే స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. ఎవరైతే వ్యతిరేకంగా లేస్తున్నారో వారిని అనగదొక్కటం, ఎవరైతే యెబూషీయులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిని త్రొక్కేయటం, ఇది యెబూషీయులకు ఉన్నటువంటి మెంటాలిటీ. ఈరోజు నీ మాట వింటున్నటువంటి నీలో కానీ నాలో కానీ ఎవరైనా మనకి వ్యతిరేకంగా పైకి లేస్తున్నప్పుడు మనం అనగదొక్కమా? అనగదొక్కట్లేదా? అనగదొక్కే స్వభావం మన దగ్గర లేదా? మన ఇంట్లో, మన యొక్క సంఘంలో, మన ప్రాంతంలో మన గురించి ఎవరైనా ఎదురు మాట్లాడుతూ ఉంటే వారి నెట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒకటి చెప్పేసి మనం అనగదొక్కే పని చేయట్లేదా? అలా చేసినట్లయితే ప్రియులారా ఖచ్చితంగా మనలో యెబూషీయులు ఉన్నారనేటువంటిది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అవతల వ్యక్తిని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఈ మాట వింటున్నటువంటి మన జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మనల్నే గనక లేకపోతే నిన్నే గనక ఏ వ్యక్తి అయినా అనగదొక్కుతున్నాడా? నీ కుటుంబ సభ్యులు నిన్ను అనగదొక్కుతున్నారా యెబూషీలాగా? లేకపోతే నీ సంఘ ప్రజలు నిన్ను అనగదొక్కుతున్నారా? లేకపోతే నీ పుట్టింటి వాళ్ళు, లేకపోతే నీ అత్తగారింటి వాళ్ళు నిన్ను అనగదొక్కుతున్నారా? సమాజం నిన్ను అనగదొక్కుతుందా? ప్రాంతం నిన్ను అనగదొక్కుతుందా? రాజకీయ నాయకులు అనగదొక్కుతున్నారా? అధికారులు అనగదొక్కుతున్నారా? మరొకరు అనగదొక్కుతున్నారా? అయితే ఈ రోజున శ్రేష్టమైనటువంటి ఒక ఆదరణ కలిగించేటువంటి దేవుడి మాట చెబుతున్నాను ఏంటంటే, అధికారుల యొక్క పొగరును అణచివేసే దేవుడు అని క్లియర్గా బైబిల్ చెబుతాను. అధికారుల పొగరును అణచివేసే దేవుడు. ఈ మాట మన జీవితంలో ఎంతగానో సంతోషాన్ని కలిగించేటువంటి మాట. అధికారుల పొగరును అణచివేసే దేవుడు. అంత మాత్రమే కాదు, మనమన్న అన్నవాళ్ళని చూసినటువంటి వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా అణచివేస్తాడు. అందుకని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నీ విరోధులను, నీ శత్రువులు నేను అణచివేస్తాను. అందుకనే ఒక మాట కూడా మనం చూద్దాం. కీర్తనలో 76వ అధ్యాయము
12 అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఏం చెప్తుందంటే అధికారుల పొగరును ఆయన అణచివేయవాడు అని బైబిల్ చెప్తుంది. అదే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనం చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 7వ వచనం, నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు, నీ కోపాగ్నిని రగులు చేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. ఏమంటే నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు. అంటే మన మీదకి లేచినటువంటి వ్యక్తులని ఎవరి గురించి ఈ మాట చెప్తుంది అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని 430 సంవత్సరాలు అణిచివేశారు. 430 సంవత్సరాలు అణిచివేశారు. 430 సంవత్సరాల అణిచివేత అనంతరం ఇక్కడ మనకు దాని యొక్క ఆ మాటకి ఒక మంచి మాట రాస్తున్న మాట, నీ మీదకి లేచిన వారిని నేను అణగదొరుకుతున్నానంటాడు. వారిని బైబిల్ చెప్తుంది చెత్త వలె దహించదువు అని బైబిల్ చెప్తుంది. వీళ్ళని ఎంత అద్భుతమైనటువంటి మాట. మనల్ని అనగదొక్కటానికి లేస్తున్నటువంటి యెబూషీలైనా, మనల్ని అనగదొక్కుతున్నటువంటి ఐగుప్తులైనా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, చెత్త వలె దహిస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట కూడా కీర్తనలో 18వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనం చూసుకుంటే 27వ వచనం, శ్రమ గల వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసదువు. 39వ వచనం కూడా చదువుకుందాం, యుద్ధములకు నీవు నన్ను బలము ధరింపజేసేటివి, నా మీదకు లేచి వారిని నా కింద అణచివేసేటివి. చూడండి దావీదేమన్నాడు, నా మీదకు లేచి వారిని నా కింద నువ్వు అనగదొక్కితివి. ఎంత అద్భుతమైన మాట. నా మీదకు లేచినటువంటి వ్యక్తి ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసు, నా కింద అణిచివేస్తాడని దావీదు చెప్తున్నాడు. ఇంకా అక్కడ 40వ వచనంలో, నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసేటివి, నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలము చేసేటిని. అని ఎంత అద్భుతమైన మాట. ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మరలా ఇంకొక మాట కూడా 70 ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో యెబూషీయుల గురించి మనం నేర్చుకుంటున్నాం. యెబూషీయులు దావీదుతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, యెబూషీయులు దావీదు వర్తమానం పంపిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు మా ప్రాంతానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్ను తరిమి కొడతారు. దావీదు ఆ రోజు ఏం చేసాడో తెలుసా, వారిని ఆ యెబూషీయుల ప్రాంతానికి వెళ్ళి ఆ యెబూషీయులను అందరినీ హతమార్చి యెబూషీయులను అందరిని చంపేసి దానిని స్వాధీనపరుచుకొని దానిని యెరూషలేముగా మార్చుకొని దానికి ఒక కేంద్ర బిందువుగా యెరూషలేమును చేసుకొని అదే యెరూషలేములో మనం తెలుస్తున్నాం దేవుని చక్కటి మందిరం సొలొమోను చేత కట్టబడింది. దేవుని యొక్క ఘనమైన నామం ప్రపంచానికి కీర్తి కలిగేలాగిన ఒక అద్భుతమైనటువంటి దేవాలయం యెరూషలేములో కట్టబడింది. కారణం ఏంటో తెలుసా, అక్కడ ఉన్నటువంటి యెబూషీయులను జయించినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉండడానికి ఆస్కారం ఉంది. దేవుని సన్నిధి కట్టడానికి ఆస్కారం ఉంది. దేవుని మందిరం అక్కడ నిర్మించడానికి ఆస్కారం ఉంది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి యెబూషీయులు అన్నటువంటి చిన్న చూపు చూసేటువంటి మెంటాలిటీ మనలో ఉంటే అది ఎప్పుడైతే తొలగిస్తూ ఉంటావో దేవుడు ఇక్కడ నివసించడానికి ఆస్కారం ఉంది. దేవుడి నామం గణపరచబడడానికి ఆస్కారం ఉంది. రెండవది, ఎవరినైనా ఇతరులను అనగదొక్కే స్వభావం కలిగి ఉన్నావా, దాన్ని తొలగించుకున్నట్లయితే దేవుని మందిరం ఇక్కడ స్థాపించబడటానికి దేవుడు చెప్పాడు కదా, నీ యొక్క హృదయమే నా ఆలయం అని. ఇక్కడ ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఉండాలి అంటే నీలో ఉన్న చిన్న చూపు చూసేటువంటి మెంటాలిటీ, చిన్న చూపు చూసి గొల్లియాతు దావీదును చూసి ఏంటి నేను ఏమైనా కుక్కనన్ను వస్తున్నావు అంటాడు. చిన్న చూపు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత దావీదు అన్నాడు. అలాంటి చిన్న చూపు చూసేటువంటి స్వభావం మనలో అంటే ఎవరిని చిన్న చూపు చూస్తున్నామో మనకు తెలియదు. కానీ ఆ చిన్న చూపు చూసేటువంటి స్వభావం మనలో అంటే దాన్ని తొలగించుకొని ఈరోజు దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు చేర్చుకొని యెబూషీయులు అనబడినటువంటి ఆ యొక్క లక్షణం నీలో నుంచి తొలగించుకుంటే దేవుని మందిరము, దేవుని యొక్క నివాసం నీ హృదయంలో ఉండడానికి
ఉంటుంది. దేవుడి మాటలు దీవించుగాక.